నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహజ్యోతి ప్రారంభం ఉద్యోగాల చేతుల మీదుగా ఇక్కడ జరుగుతుంది. ఎవరైతే గృహ అవసరాలకు సంబంధించి 200 యూనిట్ల జీరో బిల్డింగ్ వస్తున్న సందర్భంగా వారిని విశేష ప్రారంభించుకోవడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రేవంత్ అన్న మనకు ఎంతో సాయం చేస్తుండు. ఫ్రీ బస్సు పెట్టిండు, ఫ్రీ కరెంటు పెట్టిండు, ఫ్రీ 500 సిలిండర్ ఇస్తుండు. అలాంటి రేవంత్ అన్నని మనం మర్చిపోవద్దు. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా కానీ మన రేవంత్ అన్న గుండెల్లో గుర్తుండిపోవాలి. మన రేవంత్ అన్న ఎందుకంటే మన జీవన్ అన్న మనకు బుడియ సంఘాలకు ఫస్ట్ మీటింగ్ మన బుడియ సంఘాల ఖాళీ పెట్టిందంటే చాలా సంతోషం మనకందరికీ. మన జీవనన్న మనకు ఎంతో మనకు సాయం చేస్తాడు కాబట్టి జీవనన్న మన బుడియ సంఘాలు కానీ మన పేద ప్రజలంటే ఎంతో ఇష్టపడతాడు. ఎందుకంటే మన జీవనన్న మనకు ఎంతో ఇష్టపడతాడు కాబట్టి మన జీవనన్న మన గుండెల్లో గుర్తుంచుకోవాలి. మన జీవనన్న సాయంత్రం 5 గంటల కనుక ప్రతి ఇంటింటికి తిరిగి అది మన కరెంటు బిల్లు రాసుకొని పోయింది. మన జీవనన్న పేద ప్రజలంటే ఎంతో ఇష్టం కాబట్టి మన జీవనన్న కానీ మన వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మన పేద ప్రజల గుండెల్లో కొండంతా అండర్ సార్. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే 6 పథకాలు గ్యారంటీ అమల్లోకి తీసుకొచ్చింది. దాంట్లోంచి ఫస్టే గృహలక్ష్మి ప్రమాణ స్వీకారం కాగానే ఫస్ట్ గృహలక్ష్మి తీసుకొచ్చి ఉచిత బస్సు తీసుకొచ్చింది. దీంతో మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా ఈ పని చేయలేదు. మహిళల కోసం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం వల్ల ప్రతి ఒక్కరు మహిళ వాళ్ళ కళ్ళల్లో ఆనందం తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన దాన్ని బట్టే తెలుస్తుంది ఎంత ఆనందంగా ఉన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ఇంతకు ముందు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు 10 లక్షలు జరిగింది. కాబట్టి దీనివల్ల ఎవరికి కూడా 10 లక్షల వరకు బిల్లు అవుతుందని, సో దాని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. 10 లక్షల వరకు బిల్లు అయితే అక్కడ పే చేస్తారు, సో టెన్షన్ లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఇప్పుడు సిలిండర్లు కూడా మొన్నే లాంచ్ అయింది. 500 సిలిండర్లు ఇక ముందు ఇప్పుడు రాబోతుంది. ఈ 11వ డేట్ నాడు ఇంధనం బిల్లు కూడా శాంక్షన్ అంటే ఇక ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇక దాని తర్వాత ఇప్పుడు గృహజ్యోతి విషయానికి వస్తే 200 యూనిట్ల వరకు బిల్లు మనకి కరెంటు కట్ అయిపోతే ఎవరు అందరికీ 0 బిల్ వస్తుంది. ఎవరు బాధపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయ్యో పక్క వాళ్ళకి వచ్చింది నాకు రాలేదే అని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వస్తుంది. ఈ నెల రాకపోయినా వచ్చే నెల ఖచ్చితంగా 200 యూనిట్ల లోపు ఖచ్చితంగా కరెంటు కాల్చుకున్నారనుకోండి ఎవరికి బిల్లు రాదు, జీరో బిల్లు వస్తుంది. ఇక 200 యూనిట్ల పైన కాల్స్తే మాత్రం బిల్లు వస్తుంది. ఇది అందరూ ఆలోచించుకోండి. మీ మంచి కోసమే కదా, మీ బావు కోసమే, మీ మంచి కోసమే గవర్నమెంట్ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టింది కాబట్టి మీరు ఆలోచించి చెయ్యండి. అలాగే ఇక ముందు అంటే ఎవరైనా భయపడొద్దు. అంటే మాకు రావట్లేదు అని అందరు ఇప్పుడు ఇక్కడ మెప్మా ఆఫీస్లో కానీ ఎంఆర్ఓస్లో కానీ ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నారు. సో ఖచ్చితంగా వెళ్ళండి, అక్కడ దరఖాస్తులు ఇవ్వండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ 6 పథకాలు అమల్లోకి వస్తాయి. మేము ఆఫీసర్లతో కూడా మాట్లాడతాం, అందరూ సహకరించాలని కోరుతాం. ఆఫీసర్స్ అందరికీ చెప్తుంది ఏంటంటే పాపం వాళ్ళకి తెలియదు, కొద్దిగా ఓపిక కొద్ది వాళ్ళ కాన్సెప్ట్స్ చెప్పండి, జవాబు ఇవ్వండి. జవాబుదారీదనం మన కష్టంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు అందరూ ఓపిక కొద్ది అందరూ వాళ్ళకు సహకరించి వాళ్ళందరికీ పనిచేసి పెట్టండి. అట్లయితే కదా వాళ్ళు మమ్మల్ని నమ్మేది. సో ఖచ్చితంగా మీరు అందరికీ చేయాలి. అట్లా ఏదైతుందో వైద్య సదుపాయం కూడా భారత రాజ్యాంగం కల్పించిన హక్కు మనకి. అటువంటి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉచిత వైద్య సదుపాయానికి సంబంధించి అది ఏ రుగ్మత అయినా, ఎంత పెద్ద రుగ్మత అయినా 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం పొందే విధంగా అట్లా ఇప్పుడు మనం ఆరంభం చేసుకున్నటువంటి ఈ 200 యూనిట్ల వరకు గృహ అవసరాల వరకు వెళ్తే విద్యుత్ వినియోగిస్తారో మనకి ఏ విధమైనటువంటి ఒక చెల్లింపు లేకుండా 0 బిల్లింగ్ ద్వారా ఏదైతుందో మనకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించేయడం ప్రధానమైందని చెప్పండి. అంటే ఆడబిడ్డలు ఎవరైనా కానీ మనకు వంట చెరుకు ప్రధానం అంటున్నాం. ఒకప్పుడు వంట చెరుకు స్థానే కుకింగ్ గ్యాస్ వచ్చింది.
కుకింగ్ గ్యాస్ ఏదైతుందో ఒకప్పుడు 2014లో మనకు కేవలం 400 రూపాయలకు మనకు సిలిండర్ లభిస్తుంది. అటువంటి 400 రూపాయల సిలిండర్ ఏదైతుందో వీళ్ళు ఏకంగా 1012 ప్రతి గృహిణి ఏదైతుందో వంటకు ఉపయోగించేటువంటి ఒక సిలిండర్ ధర ఏదైతుందో రెట్టింపు పై కావడంతో ఈ కుకింగ్ గ్యాస్ కూడా కేవలం 500 రూపాయలకే మనకు కల్పింపు చేయబడింది. 500 రూపాయలకు మనం అదనంగా ఎంత చెల్లింపు చేసినా కానీ ఆ అదనపు చెల్లింపు ఏదైతుందో మనకి కేవలం వారం రోజుల లోపల మనం తిరిగి మీ బ్యాంక్ ఖాతాలో పడతాం. ఇప్పుడు ఈ మాసానికి సంబంధించి మనం మీరు మొదటి తారీఖు ఎవరైతే గ్యాస్ సిలిండర్ సౌకర్యం పొందిలో ఆయిల్ గ్యాస్ కంపెనీ దగ్గర 500 రూపాయల కంటే అదనంగా చెల్లించింది ఇప్పుడు బ్యాంక్ ఖాతాలో పడిపోయింది అన్నమాట. వాస్తవంగా చెప్పంటూ నేను దేశంలోనే అనుకుంటా ఇంత గొప్ప కార్యక్రమాలు అమలు చేయబడటం చెప్పంటున్నాను. ఒకప్పుడు ఏదైతుందో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతం వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం. అటువంటి తెలంగాణ ప్రాంతం రైతాంగం ఏదైతుందో విద్యుత్పై ఆధారపడి వ్యవసాయం చేస్తారు కాబట్టి ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పని మరి ఆనాడు 2004లో భావించడం జరిగిందమ్మా. అందరు ఆశ్చర్యపోయింది ఇది సాధ్యమేనా అని చెప్పని. అంటే ఆవిడ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి చెప్పంటూ నేను ఆయన ఒక రైతు బిడ్డగా చెప్పంటున్నాము. వైఎస్ రాజశేఖర్ గారు ఒక రైతు బిడ్డగా ఆయన పంచే కట్టుల్లోనే ఒక రైతు మూర్తి పెంచుతాడు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడంతో ఆయన మొట్టమొదటి సంతకం రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా సంతకం చేయటం మొత్తం దేశంలోనే చెప్పబడుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందులో అత్యధికంగా లబ్ధి పొందుతుంది ఎవరు? మన తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం చెప్పండి. ఇటువంటి కార్యక్రమాలు మరి ఉచిత విద్యుత్ గృహ అవసరాలకు సంబంధించి ఏదైతే 0 మిలియన్ కార్యక్రమాన్ని మరి విద్యుత్ శాఖ జగిత్యాల జిల్లాకు చెందిన గౌరవ ఎస్సీ గారు ఇక్కడ నిర్వహించే తలపెట్టడం. ఈ కార్యక్రమంలో మన ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారైనటువంటి అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వారు ముఖ్య అతిథిగా పాల్గొని దీన్ని ఆరంభింప చేయటం. జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఈ కార్యక్రమం ఆరంభింపు చేయబడటానికి ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవటం నిజంగా హర్షించదగ్గ విషయంగా పేర్కొంటున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా నిరుపేద వర్గాలు ఉపాధి నిమిత్తం ఏదైతుందో ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయింది. ఒకప్పుడు ఏదైతుందో వీళ్ళంతా ఇతర ప్రాంతాల్లో ఇతర గ్రామానికి చెందినటువంటి వారు ఏదైతుందో దాదాపు 40-50 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయినామని చెప్పారు వాళ్ళందరూ కూడా. అట్లాగే పక్కన కోత్రాల కాని కూడా ఉందమ్మా. ఈ రెండు ఏదైతుందో అత్యంత నిరుపేద వర్గాలు. మన గాంధీనగర్ కూడా ఉంటుంది మేడం. ఇవన్నీ నిరుపేద వర్గాలు. కొంచెం ఈ 0 బిల్లింగ్ లో నేను కూడా ఇక్కడ 100% 0 బిల్లింగ్ వస్తాయి సార్. 100% 0 బిల్లింగ్ వస్తాయి చెప్పంటున్నాను. మొత్తం 0 బిల్లింగ్ అనేది ఈ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది మనం ప్రజా పాలన మన నిర్వహింపజేయబడ్డప్పుడు అసలు దరఖాస్తు చేసుకోవాలి. కొద్దిమంది ఏంటంటే అశ్రద్ధతో కొంతమంది దరఖాస్తు చేసుకోలేకపోవడంతో మనకు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా సౌకర్యం పొందలేకపోతుంది. ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండి 200 యూనిట్ల లోపు ఎవరైతే కాలుస్తారో విద్యుత్ గృహ అవసరాలకు వాళ్ళు వైట్ రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి. ఈ మూడు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ ఇంతమంది అయినా కానీ మీకు అందరికి ఏదైతుందో ఈ ఉచిత విద్యుత్ 0 బిల్లింగ్ సౌకర్యం లభిస్తుంది. సపోజ్ ఎవరన్నా అక్షరతతో తెలిసి చేసుకున్నది అనుకోండి అమ్మా, ప్రభుత్వం వాళ్ళు కూడా అవకాశం ఇస్తుంది. మీరు రేపటి నుండి ఏదైతుందో ఇటు మున్సిపల్ కార్యాలయంలో మీరు ఏదైతుందో అక్కడ ఆన్లైన్ లో సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. అక్కడ పోయి మీరు ఆన్లైన్ లో సెంటర్ ఓపెన్ చేస్తే అక్కడ మనం నమోదు చేసుకుంటే మనకు 200 యూనిట్లో విద్యుత్ కాల్చిన వారు ప్రజాపాలన దరఖాస్తు చేసుకోలేక ఉన్నట్టయితే ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటే ఆన్లైన్ లో దాన్ని వారం రోజుల లోపల వెరిఫై చేసి మీరు బిల్లు కట్టే అవసరం లేకుండా ఈ నెలకెళ్ళి బిల్లు కట్టే అవసరం లేకుండా మీకు కూడా ఏదైతే 0 బిల్లింగ్ సౌకర్యం కల్పించబడదు. ఇందులో మనం గమనించాల్సింది ఈ 200 యూనిట్లు పైబడ్డ వాళ్ళు కూడా కొద్దిగా చూస్తారు. అది ఇదేంద్ర మరి ఆ 200 యూనిట్ల లోపల వాళ్ళకి ఇస్తారు మరి మా సంగతి ఏందని చెప్పాలి. నిజమే, ప్రభుత్వం ఒక నిర్దిష్ట కార్యక్రమం రూపొందించుకోవాలి.
నువ్వు ఎంతగాని ఇస్తా అని చెప్పండి నా టోటల్ అందరూ కూడా వచ్చి అలా కాకుండా 200 యూనిట్ల పైబడి ఎవరైనా కాల్చే వాళ్ళు ఉన్నా కానీ మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడండి. మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడండి. ఓ 50, 60, 70 ఎక్కువ కాల్చేటోళ్ళు కూడా ఏదైతుందో మీరు 200 యూనిట్ల లోపలికి రండి అంటున్నారు. ఇవాళ 200 యూనిట్ల పైబడి కాల్చే వాళ్ళు ఎవరున్నా కానీ మీరు ఎప్పుడు 200 యూనిట్ల లోపలికి వస్తారో అప్పుడు ఆ నెలకెళ్ళి మీకు 0 బిల్లింగ్ వస్తుంది. ఈ దయచేసి గమనించాలని చెప్పండి. అట్లాగే అశ్రద్ధతోని పొరపాటు ఎవరైనా ఇలా ఈ నెల 200 లీటర్ల లోపు వచ్చి ఎండాకాలం వచ్చింది కానీ కూలర్ పెట్టుకుంటా అని ఈయన కూలర్ పెట్టి అవి చేస్తారనుకో 200 దాటిందంటే మాత్రం వాళ్ళ బిల్లు కట్టాలి సార్. అది కూడా దృష్టి పెట్టుకోండి అని చెప్పంటు నేను. అది మనం మీటర్ చూసుకుంటున్నారు. గడియారం ఇట్లా చూసుకుంటావు, మీటర్ అట్లా చూసుకోవాలి. అబ్బా టైం ఎంత అవుతుంది గడియారం చూసుకుంటావు కదా, మనం మీటర్ కూడా చూసుకోవాలి. 15 రోజులు చూడాలి ఎంత కాలింది. 100 కాలింది, 100 లోపల ఉంటే పర్వాలేదు బిడ్డ. ఇంకా 15 రోజులు మనం 100 లోపల మనం చూసుకోవచ్చు. ఈ 15 రోజులు 100 దాటి 120 పడతాం అనుకో, మిగిలిన ఎంత 80 ఉంటుంది. ఆ మిగిలిన 15 రోజులు 80 లోపలే ఉండాలి. ఈ మాట ఏం చెప్పారంటే 200 యూనిట్ల లోపలి తక్కువ కాదు బిడ్డ. ప్రతి నెల 1000 రూపాయలు లాభం అవుతుంది. ప్రతి నెల 1000 రూపాయలు లాభం అవుతుంది అంటున్నా నేను. సంవత్సరానికి ఎంత లాభం అవుతుంది? 12,000 లాభం అవుతుంది అబ్బా. సంవత్సరం ఎంత లాభం అవుతుంది? 12,000 అబ్బా అని చెప్పి అంటున్నాను. ఉచిత గ్యాస్ ఎంత అవుతుంది? ఇవాళ 500 రూపాయలు లభిస్తుందమ్మా. మన బజార్లో పోయి కొనుక్కుంటే 1000 రూపాయలు అవుతుంది అనుకో గత ధర. మనకి ఎంత రాయితీ లభిస్తుంది? 500 రూపాయలు. నెలకు 500 రూపాయలు మన రాయితీ లభిస్తే సంవత్సరానికి ఎంత వస్తుంది? 6,000 రూపాయలు. ఇవన్నీ అవుతున్నాయి 12,000. అవన్నీ అవుతున్నాయి 6,000 అవుతున్నాయి. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం జరిగిందో ప్రతి నిరుపేద వర్గాన్ని నిరుపేద కుటుంబానికి ఎదుగుతుందో ఇలా 18,000 రూపాయలకి లబ్ధి దొరుకుతున్నామని చెప్పండి. ఇక మా ఆడబిడ్డలు మీరంతా బతుకు తిరిగిపోతారబ్బా. మీరందరూ బస్సులో తిరిగి ప్రయాణం చేస్తారు. మీరు కానీ మా గోత్రాలు కాళ్ళు కానీ మా దళితులు ఇవాళ కలుపు దగ్గర పోయి కూడా బస్సులో పోతారు. నీకు ఎంత కాదా బస్సు ఎక్కినంటే వాడు 20 రూపాయలు కలిసే టికెట్ ఉందమ్మా. 20 రూపాయలు 50 రూపాయలు టికెట్ అయితే 20 పోను 20 రాను 50 రూపాయలు కదబ్బా. నెలకి 20 రోజులు పోతే 20 × 50 ఎంత అవుతుంది? 1000 రూపాయలు. రోజు తిరుగుతావు నేను చెప్తాను నేను. 20 రోజులు పోతే 20 × 50 ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. అంటే నెలకు 1000 రూపాయలు బస్ టికెట్ అనేది మాకు వచ్చిందబ్బా. అంటే అక్కడ ఎంత వస్తుంది? 12 × 1000 ఆడ 12,000 వస్తుంది. 12 × 4 18, 12,000. 18 × 12 ఎంత అవుతున్నాయి? 30,000 తగ్గి 30,000 అని చెప్పండి. దయచేసి గమనించని చెప్పండి. ఇప్పుడు మొన్న మీరు సమ్మక్క సారలమ్మ జాతర పోయిందా? సమ్మక్క సారలమ్మ జాతర పోతే ఏదైతున్నదో పోయినసారి 80 లక్షల మంది యాత్రికులు వచ్చిందమ్మ అమ్మవారి దర్శనం. ఈసారి 1,20,00,000 లక్షలే. ఆ 1,20,00,000 ఏదైతున్నదో మన ఆడవాళ్ళు మహిళలు ఏదైతుందో దాదాపు 80 లక్షలు మన ఆడవాళ్ళే. 80 లక్షలు అంటే ఏంటి? ఈ 80 లక్షల మంది ఆడవాళ్ళు ఏదైతుందో ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత రవాణా బస్సు సౌకర్యంతోని ఇవాళ అమ్మవార్ల దర్శనానికి ఏదైతుందో ధార్మిక చింతనతోని ఆధ్యాత్మిక చింతనతోని అమ్మవార్ల దర్శనానికి పోయిందని దయచేసి కార్యక్రమం ఆలోచించండి చెప్పండి. ఇవాళ ఇంకో ముఖ్య కార్యక్రమం రేపు 11 తారీఖు మొదలు కాబోతున్నాం. శివరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకొని మన గుడిలో కాలేజ్ దానికి ఉదాహరణ అమ్మ. ఇప్పుడు మేడం ఇక్కడ ఒక గుడిసెలా 0 బిల్లు కొట్టి బాబా గుడిసె ఇల్లు కట్టుకుందంటే ఆర్థిక స్తోమత లేదు. గడిచిన 4 సంవత్సరాలకి వెళ్ళి ఇల్లు కట్టుకుందాం వాళ్ళకి అవకాశం రాలేదు. ఇవాళ ఏదైతుందో నీ సొంత జాగా నువ్వు కలిగి ఉంటే దళితులకు 6 లక్షలు. సాధారణంగా అందరికి 5 లక్షలు అయితే దళితులకు ఇంకొక 1 లక్ష ఎక్కువనమ్మా. మన బుడి జంగాలో దళితులు వస్తాం. ఎస్సీ ఎస్టీలకు ఏదైతుందో వాళ్ళు సమాజంలో అత్యంత నిర్వేద వర్గాలు కాబట్టి వాళ్ళకు 1 లక్ష అదనంగా ఇస్తారు. ఈ కార్యక్రమం రేపు 11 తారీఖు నాడు ఏదైతుందో దీన్ని ఆరంభించబోతున్నారమ్మా. ఇది ఎండాకాలం నిర్మాణం చేస్తున్న సమయం కాబట్టి మీరు ఎవరైనా ఉన్న ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళ దరఖాస్తు ముందు పరిశీలిస్తారు. దీనికి రాజకీయాలకు సంబంధం లేదు. దయచేసి గమనించండి, రాజకీయాలకు సంబంధం లేదు. అర్హత ప్రాతిపదికన
ఎవరు ఇల్లు లేని సొంత స్థలం కలిగి ఉంటారో వాళ్ళ ప్రాధాన్యతతో ఏదైతుందో వాళ్ళకి ముందు ఏదైతుందో వాళ్ళ జిల్లా పరిపాలన శాఖ పాలనా అధ్యక్షురాలు ఏదైతుందో గౌరవ కలెక్టర్ గారు వాళ్ళ ముందు మీరు కట్టుకునే అవకాశం లభిస్తాయి. మీరు గత సంవత్సరాల కాలం కింద అవకాశం పొందలేకపోయారు. అట్లాగే వీళ్ళ పెన్షన్ల గురించి కూడా మనం అమలు చేయాలని తలంచినాం. వాస్తవంగా 2016 లభిస్తుందమ్మా, అది 4000 చేయాలని చెప్పి సంకల్పించిన బడ్జెట్ ఏదైతుందో మనకి ఎప్పుడైనా ఆమోదం పొందుతాం. ఎప్పుడైతే బడ్జెట్ ఆమోదం పొందడం జరుగుతుందో ఆ పెన్షన్ కూడా 4000 పంపిణీకి దాన్ని కూడా శ్రీకారం జరుగుతాం. అన్ని ముఖ్య కారణం వచ్చి ఎక్కడ ఉందో నాకు తెలియదా, ప్రతి ఆడబిడ్డ ఏదో ఒక విధమైన సంక్షేమ కార్యక్రమం లభించాలి. 18 సంవత్సరాలు ఏ విధంగానైతే మన పెళ్లికి వయసు నిర్ధారణ చేయడం జరుగుతుందో, పెళ్లైన ప్రతి ఆడబిడ్డ గృహిణి ఏదైతుందో నీకు ఏదో ఒక పెన్షన్ 60 వయసు వృత్తాప్యం 50 సంవత్సరాలు, వాళ్ళు 57 సంవత్సరాల లోపు ఉంటారు, 40 ఏళ్ళు ఉంటారు. అమ్మాయి బీడీలు చేయదు, వ్యవసాయ కూలిపోతుంది, ఆమెకు పెన్షన్ కావాలి కదా. నీకు 57 సంవత్సరాలు నిండకున్నా, నువ్వు బీడీలు చేయకున్నా, ఏ ఇంతవరకు పెన్షన్ రాకున్నా నీకు 2500 పెన్షన్ అమ్మని చెప్పండి. నిజంగా అందరూ ఆశ్చర్యం, నేను ఆశ్చర్యపోయిన తల్లి ఏం చెప్పంటున్నా, ఇంత గొప్ప గొప్ప కార్యక్రమం అమలు చేయాలి పెట్టమంటే మనం ఉండాలి. ఇవాళ ఏదైనా కానీ ఇది ఇస్తుందో ప్రభుత్వ సంకల్పం నిరుపేద వర్గాలకు అండగా నిలవాలనేది ప్రభుత్వ సంకల్పం. ఇవాళ ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఏదైతే తలంపు చేయడం జరిగిందో, కొంతమంది ఏమంటున్నంటే కరెంటు మున్పెట్లే కత్తలేదు. అరే నాయన, ఒకసారి మీరు విద్యుత్ వినియోగం గమనించిన జగిత్యాల జిల్లాకు సంబంధించి నేను మా పాత్రికేయులకు చెప్తున్నాను. విద్యుత్ వినియోగం 23 జనవరిలో ఏదైతుందో 23 జనవరిలో జగిత్యాల జిల్లాకు సంబంధించి 107.88 మిలియన్ యూనిట్లు కాల్చింది. ఇట్ వాజ్ ఇన్ జనవరి 2023. consumption of power in Jaital district was 107.88 million. మన 24 జనవరికి వచ్చే వరకల్లా అది 130.56 యూనిట్లు కానీ, అంటే దాదాపు 22 యూనిట్లు అధికంగా సప్లై చేయబడింది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏదైతుందో 22 యూనిట్లు అంటే దాదాపు 20% మిలియన్ యూనిట్స్, 22 మిలియన్ యూనిట్స్, 22 మిలియన్ యూనిట్స్ అంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది కన్సంప్షన్. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏదైతుందో 20% ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఏదైతుందో అధికంగా వినియోగించబడ్డది. 107కి వెళ్ళి 130 అంటే ఇట్స్ 22 యూనిట్స్ అధికంగా అంటే మిలియన్ యూనిట్స్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 20% అని చెప్పండి. ఫిబ్రవరికి వచ్చే వరకు ఏదైతున్నదో గతంలో 128.92 అంటే 129 యూనిట్లు ఉంటే 139 యూనిట్లు కాదు. ఫిబ్రవరి 28 రోజులే కదా, 2 రోజులు 3 రోజులు తక్కువ ఉంటాయి కాబట్టి ఏదైతుందో 139 యూనిట్లు కాదు. అంటే అది కూడా 11 యూనిట్లు అధికంగా కాదు, మిలియన్ యూనిట్స్, 11 మిలియన్ యూనిట్స్ అధికంగా కాదు. అంటే ఫిబ్రవరిలో కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక 10% మిలియన్ యూనిట్స్ విద్యుత్ వినియోగం అధికంగా. ఎందుకు? వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో మన రైతు ఏదైతే విద్యుత్ వినియోగిస్తారు కాబట్టి అంతరాయం లేకుండా పవర్ సప్లై చేయబడటంతో రైతు పంటలు కాపాడుకోవడం, అధిక విద్యుత్ వినియోగం చేయడంతో ఈ అధిక విద్యుత్ వినియోగం. దయచేసి మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు. ఒకప్పుడు ఏదైతుందో ప్రభుత్వం ఏర్పాటు చేయబడంతోనే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నది, ప్రభుత్వం ఇలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నది, ఇది వాస్తవం చెప్పంటున్నా. ప్రభుత్వ ఉద్యోగస్తులైతే గతంలో జీతం ఎప్పుడో తెలియదు. మా కలెక్టర్ గారు కూడా చెప్పండి, షీజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆమె కూడా 10 తారీఖు 15 తారీఖు పిల్లల చదువులు ఉన్నారు, అక్కడ ఏం చేయాలి, ఎట్లా పంపాలని చెప్పి చూస్తున్నాయి చెప్పండి. ఐ థింక్ ఫస్ట్ టైం చెప్పంటున్నాను మాకత్తది. అందరు ఆశ్చర్యపోయింది అంటున్నా. 1 తారీఖు పెన్షన్ పడగానే ఏదైతుందో జీతం పడగానే పెన్షన్ జీతం చెప్పంటున్నాను. And see the commitment of the government అని చెప్పంటున్నాయి. నేను ఆశ్చర్యపోతున్నాను. అప్పుడు సీఎం గారు కూడా పోతాను, ఆయన రివ్యూ చేస్తుంటే సాధారణంగా గంట రివ్యూ పెట్టుకుంటారు. గంట కాదు 2 గంటలు పెడుతుంది, కొనసాగుతుంది. అసలు అధికారులు అనేవాడు ఏతుందో ఈజ్ గోయింగ్ ఇన్ డెప్త్ అని చెప్పంటున్నా. ఆయనకి ఎందుకంటే కొత్త బాధ్యతలు చేపట్టింది కాబట్టి
విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం తప్పలేదు. అందరికి అన్ని విషయాలు తెలియాలని లేదు. నాకు అన్ని తెలుసు అని చెప్పనుకుంటే కాళేశ్వరం లెక్క తెలియని తెలుసుకోవాలి ప్రయత్నం చేయాలని చెప్పి అంటున్నా. రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో నాకడ వయసు చిన్న అని చెప్పి అంటున్నా. ఆయన గతంలో పాలన అనుభవం లేదు, కానీ ఆయన ప్రజా జీవితంతో పెరుబడి అనున్న అనుబంధంతో ఏదైతుందో ఆయన వల్ల ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయింది. ముఖ్యమంత్రి కావడంతో ఏదైతుందో పాలన అనేది నేను చెప్తున్నా. నేను పాలన లోపల ఎన్టీ రామారావు గారిని చూసి, నేను తర్వాత చిన్నారెడ్డి గారిని చూసిన అడ్మినిస్ట్రేటర్ ఏబుల్, విజయభాస్కర్ గారిని చూసిన ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, వైఎస్ రాజశేఖర్ గారిని చూసి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూస్తాను చెప్పండి. ఈ అందరు ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితంగా చూసి నేను చూసిన ముఖ్యమంత్రి అందరిట్లో ఏదైతుందో మోస్ట్ పాజిటివ్ దృక్పథంతో పనిచేసే ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉన్నాడు, వైఎస్ రాజశేఖర్ గారు చెప్పారు. ఆయన దగ్గరికి ఎవరు పోతే ఇది కాదు అని ఆయన నోటేట మాట రాకపోతున్నాను చెప్పారు. ఆయన సమయం ఆయన అట్లా అంత పాజిటివ్ దృక్పథం ఉంటాయి. ఇవాళ ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారిని తలపించే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన, రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలనను తలపించే విధంగా పేద ప్రజల సంక్షేమం కొరకు ఏదైతుందో పాటుపడుతుందని చెప్పి చెప్పక తప్పదు. దయచేసి వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం మీ అందరి మధ్య జరుపుకున్నటువంటి అవకాశం మాకు లభించినందుకు, ముఖ్యంగా మా విప్ గారు ఏదైతుందో నేను ఎప్పుడు చెప్తుంటా, జగిత్యాల జిల్లాకు మా మంత్రి పదవి అవకాశం రాలేదయా. వాస్తవంగా మీకు అవకాశం వచ్చి ఉండే ఈ సామాజిక సమీకరణ లోపల ఎక్కడ తప్పిపోయిందో కానీ ఇవాళ ఈ జిల్లా బరువు బాధ్యతతో మీ మీద పెట్టిండు. మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద చెప్పంటున్నాను. చెప్పంటున్నా అందుకే చెప్పంటున్నా, ఇవాళ ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమం జిల్లా కేంద్రానికి ఏర్పాటు చేసినా మీరు తప్పకుండా మాకు సమయం ఇవ్వాలని చెప్పని ఈ సభాముఖంగా కూర్చున్నాను చెప్పండి. అట్లా కలెక్టర్ గారు ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పాను నేను. మరి ఎక్కువ చెప్తే ఆమె ఏమనుకుంటుంది, నేనేదో ఆమె పొగుడు మాట్లాడుతున్నాను చెప్పి అనుకుంటుంది. అందుకోసం ఎక్కువ చెప్పుకుంటా. ఎస్సీ గారు కూడా చెప్పాను, ఆయనను నేను ఒకసారి సరి చెప్పాలి, ప్రభుత్వం సరిగా అట్లా కాకుండా నువ్వు ఏదైనా కానీ అయింది కాంది అన్నింటికి ఏదైతే తలకలుపుకుండా పోతుంటే ఎటువంటి ఇట్లా ఉంటాయి చెప్పాను. సారీ సార్ ఏదైనా నేను మాత్రం డెఫినెట్లీ ఐ సీ దట్ పవర్ సప్లై ఈస్ గివెన్ అన్ఇంటరప్టెడ్లీ, రైతుకు అవసరం ఉన్న పవర్ ఇస్తా అని చెప్పి చెప్పిండు. అప్పుడు పంటలన్నీ పండించుకోవడం చెప్పండి. మన జిల్లాలో ట్రాన్స్ఫార్మర్స్ కూడా కొట్టి ఏర్పడ్డాయి. ట్రాన్స్ఫార్మర్ కొట్టి ఏర్పడితే కూడా చెప్పాను నేను. స్పెషల్లీ జగిత్యాల జిల్లాకు దో ఐ వాజ్ ఇన్ అపోజిషన్ అంటే దో ఐ వాజ్ ఇన్ అపోజిషన్. నేను ఎక్కడ కౌన్సిల్ లో అంశాలు లేవెత్తుతా అని చెప్పని స్పెషల్ గా మేడం మన జగిత్యాల జిల్లా కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు అన్ని ఎప్పటికప్పుడు అందులో తెచ్చిచ్చారు మేడం. మరి ఏ ప్రజాప్రతినిధి వాడు కమిట్మెంట్ ఉండాలి, పని చేయాలంటే సంకల్పం ఉండాలి. ఏ హోదాని ప్రధానం కాదు, నాకు ఏ హోదాలో ప్రధానం కాదు. ఇది కూడా తాత్కాలిక ఇంకో ఏడాది అయిపోతుంది. రేపు ఏమవుతుందో తెలియదు. ఏమైనా కాకుండా నాకు అనుభవంతో ఏదైతే ఉందో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా నేను ఏదైతే కార్యక్రమాలన్నీ లబ్ధిదారులకు ఏదైతుందో అర్హత కనుక అందింపజేయడానికి నేను మీకు ఒక సంధానకర్త, ఒక వార్తగా నిలబడతాను చెప్పి, ఒక సంధానకర్త వార్తగా నిలబడతాను. దయచేసి ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మా విద్యుత్ శాఖ అధికారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ఇంటర్ పవర్ సప్లై 9 సంథింగ్ K అంటే పట్టణ ప్రాంతాలకు తక్కువ వచ్చింది, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ వచ్చింది. ఇది ఒక వారం 10 రోజులు ఏదైతుందో ఇది ఇంకొక 20% పెరుగుతాయి. ఏంటంటే ప్రజాపాలన దరఖాస్తు చేసుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజాపాలన దరఖాస్తు చేసి వాళ్ళందరూ ఇప్పుడు ఏదైతే ఇమీడియట్ రేపు నీకు అవి ఆన్లైన్ పై కొట్టుకుంటారు. కొట్టుకొని ఏదైతుందో ఇవాళ మీరు చూపేది 60% ఏదైతుందో దిస్ విల్ గో అప్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ది మంత్ ఓన్లీ టు 70-80% చెప్పండి. విద్యుత్ వినియోగదారులలో దాదాపు 70-80% ఇలా ఉచిత విద్యుత్ కవరేజ్ వస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం చేయబడుతుందంటే నాకు నా అనుభవంలో ఇంత పెద్ద కార్యం ఏది లేదని చెప్పంటారు. నాకు నా అనుభవం ఇంత పెద్ద, మేము రైతులు ఉచిత విద్యుత్ సౌకర్యం పొందినా, ఇంతవరకు ఆసరా పెన్షన్ పొందినా, గృహ నిర్మాణ కార్యక్రమం అయినా, మీరు ఏ తీసినా కానీ ఇవాళ మన సమాజంలో కుటుంబాలలో 70-80% మనం సౌకర్యం రాయితీ పొందేటువంటి కార్యక్రమం ఏది నాకు కూడా ఆలోచన విధానంలో ఏదైతుందో సహకరిస్తారు. ఇక బరువు బాధ్యత పెరిగింది కాబట్టి ఏదైతుందో ఇంకా సమర్థవంతంగా పనిచేసి అటు మీ శాఖకు పేరు తెచ్చుకోండి, ఇటు ప్రభుత్వానికి పేరు చేయాలని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటున్నారు. 2 ఇంపార్టెంట్ పథకాలని లాంచ్ చేయడం జరిగింది హైదరాబాద్ లో. దానిలో ఒకటి గృహ జ్యోతి కార్యక్రమం. దానిలో 200 కన్నా తక్కువ యూనిట్ ఎలక్ట్రిసిటీ వినియోగం చేసే వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా 0 బిల్లింగ్ చేస్తూ ఎలాంటి పైసలు చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం భారం కూడా, అంటే ఇది ఏదో ఫ్రీగా వస్తుందంటే మీకు ఫ్రీగా వస్తుంది కానీ గవర్నమెంట్ కి ఫ్రీగా రాదు.
ఆ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ మళ్ళీ డిస్కామ్ ఆ కంపెనీలకి చెల్లించడం జరగాలి. సో అంతా భారం కూడా ఎన్ని కోట్లైనా పర్వాలేదు, కానీ ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి, ఒక మంచి పథకాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ సీఎం గారు 27వ తారీఖు లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకో మంచి పథకం మహిళామూర్తులకి 500కే గ్యాస్ సిలిండర్ కూడా ఆ రోజే ప్రారంభం చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ మహిళామూర్తులు అంటే నాకు చాలా ఒక మహిళగా పెద్దపీట మహిళలకి వేస్తున్నందుకు మనం చూసాం. గవర్నమెంట్ పవర్లో రాగానే చాలా మంది ఇంకా సరే ఎప్పుడో వస్తుంది అనుకున్నారు, కానీ ఏదైతే ప్రామిస్ చేయడం జరిగిందో దానికి అనుకూలంగానే జస్ట్ 2వ రోజే 6వ తారీఖు కొత్త ప్రభుత్వం రావడం జరిగిందో 8వ తారీఖే 2 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేసుకోవడం జరిగింది. ఒకటి మహిళామూర్తులకి మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ ప్రయాణం, దాంతో పాటు చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షలకి ఆ లిమిట్ అనేది పెంచడం. మనం ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది అన్నారు ఇలా మహిళలకి, అండ్ ఇనీషియల్ డేస్ లో కొంచెం వ్యతిరేకత కూడా వచ్చింది. ఎందుకు మహిళలు ఫ్రీగా ట్రావెల్ చేస్తే ఎలా నష్టం అవుతుంది కదా, ముందే ఆర్టీసీ నష్టంలో ఉంది, కానీ లెక్కలు వేరే రకంగా చూపించాయి. అంటే మన టోటల్ మన జిల్లాలోనే ఒకసారి చూసుకుంటే ఆల్మోస్ట్ 38 ఈ జస్ట్ 2 నెలల లెక్క చెప్తున్నాను నేను. 2 నెలల్లో డిసెంబర్ జనవరి లెక్కలు మనం చూసుకుంటే ముందు ఆదాయం ఆర్టీసీకి ఆదాయం 39 లక్షలు వచ్చేది, అది పెరిగి ఈ 2 నెలల్లోనే 52 లక్షలు కావడం జరిగింది. సో ఎందుకు పెరిగిందంటే మహిళామూర్తులు వెళ్తే తప్పనిసరిగా వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్రావెల్ చేయడం జరుగుతుంది బస్సులో. సో వాళ్ళు ఎలాగో టికెట్, అదర్వైజ్ ముందు ఎలా జరిగేదంటే మీరందరూ కూడా ఆటోల్లోనో లేకపోతే వాళ్ళు 2 వీలర్స్ లో అలా వెళ్ళడం జరిగేది. సో దానివల్ల ఆర్టీసీలో ట్రావెల్ అంటే ఆర్టీసీలో బస్సులు మనం నడిపించినా దానికి ఆదరణ కరువై యాక్చువల్ గా నష్టాల్లో వెళ్ళడం జరిగింది. కానీ మహిళామూర్తుల సహకారంతో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా వరకు చక్కగా అన్ని కూడా ప్రాఫిట్ లో మనం చూస్తున్నాం. సో ఇలాగే కొనసాగించాలని కోరుతున్నాం. అదే విధంగా 12,000 రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్. మహిళగా నాకు తెలుసు ఒక సంవత్సరం అంటే అది తక్కువ వాడాలని కూడా మీరు కట్టెలు యూజ్ చేసి నీళ్ళు కాల్చడం, లేకపోతే ఎలక్ట్రిసిటీ హీటర్ యూజ్ చేసి వాటర్ వేడి చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో మనం చూసుకుంటే అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్లు ఒక దగ్గర నుంచి పెంచడం, అవి కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి పొయ్యిలో పెట్టడం, ఇలాంటివి చేసే అంటే యాక్చువల్ గా ఎన్వైరన్మెంట్ కి నష్టం జరిగేది, మీకు తెలియకుండానే నష్టం చేసేవాళ్ళు. కానీ అది ఆ బాధ్యత నుంచి కూడా ఆ భారం నుంచి కూడా మహిళామూర్తులకి, ఎందుకంటే ఇల్లు ఎంత పెద్దగున్నా ఎంత ఉన్నా కూడా అంత భారం అంటే ఇల్లు నడిపించే భారం అనేది మహిళల పైన ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా చేయూతగా మీకు ప్రభుత్వం సహకారం అందించడం జరుగుతుంది. సో ఇప్పుడు 500 రూపాయలకే మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఫస్ట్ మీరు చెల్లించిన తర్వాత ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్ కంపెనీస్ కి డబ్బులు ఇమీడియట్ గా చెల్లించడం జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా. సో ఈ గ్యాప్ అనేది అంటే 500 యాక్చువల్ పడేది 1200 కాబట్టి ఈ మొత్తం 700 రూపాయలు ఒక్క సిలిండర్ పైన మొత్తం భారం ప్రభుత్వమే భరించడం జరుగుతుంది. అంటే మన అందరి తరఫున ఒక్క ఇంటిలో చూసుకుంటే గౌరవ ఎమ్మెల్సీ గారు ఒక జస్ట్ అప్రాక్సిమేట్ గా లెక్కలు వేస్తే కూడా 30,000 రూపాయలు ఒక ఇంటికి సేవింగ్ అవుతున్నాయి సంవత్సరానికి. సో అదంతా భారం అనేది ప్రభుత్వం భరిస్తుంది. సో అందరు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి, ఎస్పెషల్లీ మహిళామూర్తులకి. ఎందుకంటే ఒక్కొక్క పైసా పోగు చేసి దేనికో దానికి మంచిగా పిల్లల ఎడ్యుకేషన్ లేకపోతే మంచి డైట్ కోసము స్పెండ్ చేస్తారు ఇప్పుడు ఈ డబ్బులతో. దాంతో పాటు ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద మీరు అందరూ చూస్తున్నారు 200 కన్నా ఇప్పుడు జిల్లాలో చెప్పినట్టు 2,98,000 మనకి కనెక్షన్స్ ఉన్నాయి. దానిలో సుమారుగా ఇప్పుడు టెంటేటివ్ గా వాళ్ళు ప్రతి ఇంటికి మీటర్ చెక్ చేస్తే 1,70,000 ఇళ్ళకి లెస్ దెన్ 200 యూనిట్స్ కాల్చడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఈ నెల నుంచి 0 బిల్లింగ్ వస్తుంది. కానీ ఒక్క మాట మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా ఫ్రీగా కాదు, నేను చెప్పినట్టు ఇది అంతా కూడా డిస్కౌంట్ కి చెల్లించడం, ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. సో ఈ భారం అంతా కూడా మేము భరిస్తామని ప్రభుత్వం ముందుకు రావడం, కానీ ప్రజలకి ఇబ్బంది కాకూడదు, మహిళామూర్తులకి ఇబ్బంది కాకూడదనే ఈ పథకాలు ఎంతమంది దీనికి కొన్ని చిన్న నిబంధనలు పెట్టడం జరిగింది. ఒకటి, ప్రజాపాలనలో మీరు
అప్లికేషన్ పెట్టుండాలి. ప్రజాపాలనలో మీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కరెక్ట్గా నమోదై ఉండాలి. అది వైట్ రేషన్ కార్డ్ అంటే వైట్ రేషన్ కార్డ్కి అండ్ ఆధార్కి లింక్ అయి ఉండాలి. ఈ 3 లింక్ అయి ఉంటే ఇమ్మీడియట్గా మీకు ఆ సదుపాయం లేకపోతే ఈ పథకాన్ని అమల్లో తీసుకురావడం జరుగుతుంది. లేని వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడే గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ఈ రోజు నుంచి మనము ప్రతి ఎంపీడీఓ ఆఫీస్లో కూడా ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా అక్కడ పోవచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ప్రజాపాలన సేవా కేంద్రాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 4 జగిత్యాల మున్సిపాలిటీలో 4, కోరుట్లలో 3, మెట్పల్లిలో 3, అదేవిధంగా ధర్మపురి మరియు రాయకల్ మున్సిపాలిటీలో 2 అంటే టోటల్ సేవా కేంద్రాలు 36 జిల్లాలో ప్రారంభించుకోవడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఎవరికైతే రాలేదో ఏదో ఒక లోపం ఉండి అప్లికేషన్లో సరిగ్గా లింక్ కాని పరిస్థితిలోనే ఆ లబ్ధి అనేది మీరు పొందలేకపోతారు. కానీ దానికి కూడా పరిష్కారంగా ఆల్రెడీ మేము సెటప్ చేసాం. అక్కడ వెళ్ళి మీ కరెక్ట్ అయిన డాక్యుమెంట్స్ మీరు అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళకి ప్రస్తుతం ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతాయి. రానున్న సమయంలో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేశారో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆలోచన చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా రానున్న సమయంలో కొత్త రేషన్ కార్డు ఇచ్చి ఈ పథకాలన్నీ కూడా వాళ్ళకి కూడా వర్తింపు కావడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ మున్సిపాలిటీలో 4 ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వెళ్ళి మీరు ఒకవేళ మీకు రాని పక్షాన మీరు అక్కడ వెళ్ళి మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే తప్పనిసరిగా ఇమీడియట్గా అది ఆన్లైన్ డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. అండ్ ఆ లబ్ధి అనేది మీకు రానున్న నెలల నుంచి వచ్చే నెలల నుంచి కావడం జరుగుతుంది. అయితే ఫ్రీగా వస్తుందని దయచేసి ఎలక్ట్రిసిటీని వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ రిసోర్సెస్. నేను ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఇదంతా ఫ్రీగా రావట్లేదు, మీకు ఫ్రీగా వస్తుంది. కానీ ప్రభుత్వం పైన మాత్రం అది చాలా పెద్ద అంటే అది ఒక బర్డన్ గా భావిస్తలేరు, ఒక బాధ్యతగా భావించి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది డిస్కామ్ కంపెనీ. కాబట్టి ఫ్రీగా ఉందని లైట్లు ఫ్యాన్లు అవసరం లేకపోయినా వేయడం ఇలాంటివి చేయకూడదు. ఎంతవరకు పొదుపు చేయగలిగితే అంతవరకు గ్యాస్ కానివ్వండి ఇది పొదుపు చేయాలి. గ్యాస్ సిలిండర్స్ ది కూడా ఒక లెక్క ఉంది. దానికి కూడా యావరేజ్ గా మీ యూనిక్ కస్టమర్ ఐడిలో లాస్ట్ 3 సంవత్సరాలది చూస్తారు, ఎంత మీరు వాడారు. దాన్ని బట్టి మీకు ఆ లబ్ధత అనేది లేకపోతే ఆ స్కీమ్ లో ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. మాక్సిమం 8 సిలిండర్ కి 500 రూపాయలు అనేది చెల్లించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అది కూడా చాలా ఆలోచన చేసి, చాలా వరకు చూస్తాం ఆడవాళ్ళు అది టీవీ సింపుల్ పెట్టుకొని సీరియల్ చూడడానికి వెళ్ళిపోతారు. దయచేసి అలా చేయకండి. కుకింగ్ ఖతం చేసి హ్యాపీగా అక్కడ పెట్టేసి అప్పుడు మీరు టీవీ అయినా ఏదైనా చూడడానికి అవకాశం ఉంది. సో దయచేసి అలా చేయండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఖర్చు ఎలాగైతే పొదుపు చేస్తారో ఆ పొదుపు అనేది ఎప్పుడో 1985 నుంచే మహిళలకి, అందుకోసం ఎస్హెచ్జి గ్రూప్స్ ఏర్పాటు చేయడం. ఎందుకంటే మహిళలకి ఆ థెఫ్ట్ అనేది ఫీలింగ్ ఉంటుంది. జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టాలా, ఆ డబ్బులు పిల్లవాళ్ళకి చదువులు కానివ్వండి, మన ఇంటి నిర్మాణానికి కానివ్వండి, లేకపోతే మంచి తిండికి కానివ్వండి, దీనికి ఖర్చు పెట్టే ఆలోచన మహిళామూర్తులకి ఉంటుంది. కాబట్టి ఆ భారం అనేది మీపైనే ఉంది ఇప్పుడు కూడా. అదే విధంగా రానున్న సమయంలో మళ్ళీ గృహజ్యోతి కార్యక్రమం కూడా మీరు అందరికీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నారు, సొంత ప్లాట్ ఉంది, దానికి సహకారంగా 5 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది కూడా స్టేజ్ వారిగా ఎప్పుడైతే కట్టుకుంటారో ఆ స్టేజ్ వారిగా మీకు డబ్బులు చెల్లించడం జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీలకి 1 లక్ష రూపాయలు అధికంగా 6 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుంది. కానీ నా ఒకటే ఒక రిక్వెస్ట్, పక్కన వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు అని మీరు దయచేసి ఫీల్ కావాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఎలిజిబిలిటీ ఉంటే మీకు కూడా ఆ పథకాలు అన్ని కూడా అమలుకి రావడం జరుగుతుంది. దానికే ప్రజాపాలన ఇప్పుడే ఉరకకండి, చూడండి. ఇప్పుడు బిల్లులు చేస్తున్నారు కాబట్టి రాని వాళ్ళు దయచేసి తర్వాత అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీరు అక్కడ వెళ్తే మేము అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మహిళామూర్తులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపు. ఎందుకంటే ఇన్ని పథకాల్లో ఒకేసారి కావాల్సిందిగా కోరుతూ, అదే విధంగా ఒక ప్రోగ్రామ్ ని ఒక స్కీమ్ ని సక్సెస్ చేసే బాధ్యత కూడా మీ అందరిపైన ప్రజలపైన ఉంటుందని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో
మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా 6 గ్యారెంటీ పథకాలు పేదవాళ్ళకి చెందాల్సిన 6 గ్యారెంటీ పథకాలు గ్రామాన మేమందరం ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి ఒక మహిళా సోదరిమణి మా తెలంగాణ ఉన్న మహిళలను ఆదుకోవాలని ఆ రోజు ఈ 6 గ్యారెంటీ పథకాలు అమలు విషయంలో కూడా వారి యొక్క నేతృత్వంలో ఆ రాహుల్ గాంధీ గారు గారి మేమందరం కూడా ఆ కార్యక్రమం రూపకల్పనలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో మరి నేను ధర్మపురి శాసనసభ్యుడిగా ధర్మపురి లక్ష్మీ శాసనసభ ఎన్నుకోబడి మొదటిసారి పెద్దలు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు దుప్పుగా నియమించిన తర్వాత ఈరోజు అధికార పరంగా కార్యక్రమాన్ని పాల్గొన్నాను నేను. మా జీవన్ రెడ్డి సార్ నిన్న ఖచ్చితంగా రావాలి అన్నాడు. ఎందుకంటే మా సార్ చెప్పినట్టు ఖచ్చితంగా రావాలి సార్, ఖచ్చితంగా టైం నాకు నేను మెనగొండే పొద్దున బయలుదేరి చేసిన కలెక్టర్ గారు మరి మొదటి కార్యక్రమం ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీ పథకాల లోపల మీ అందరూ తెలిసి ఇక్కడ మహిళా సోదరి మళ్ళీ మా బుడిగజంగం సంబంధించిన మా సోదరులందరికీ ప్రతి కుటుంబానికి చెప్తున్నాం. బుడిగజంగం సంబంధించిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మీ అండగా ఉన్నది. మీ అందరికీ తెలుసు కరీంనగర్ ఉన్నటువంటి మహానగరంలో కూడా మేము బుడిగజంగానికి సంబంధించిన కాలనీ కూడా ఏర్పాటు చేసినాం. రేకొచ్చిగా ఈరోజు ఇంత పెద్ద కాలనీ కూడా పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా పేదవాళ్ళకి సంబంధించిన గృహజ్యోతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు పెద్ద జీవన్ రెడ్డి గారి చేతుల మీదుగా మా చేతుల మీదుగా ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి 200 యూనిట్ లోపు వరకు ఏ గృహం వాడుకున్న ఏ కుటుంబం ఉందో ఆ కుటుంబానికి ఉచితంగా మరి కరెంటు సౌకర్యాలు కల్పించి ఈ యొక్క జిల్లాలో సుమారు 1,70,000 మంది మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం జగిత్యాల జిల్లాలో 18 మండలాలకు సంబంధించినటువంటి 1,70,000 మంది గృహాలకు మరి ఉచితంగా గృహజ్యోతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పథకాన్ని అమలు చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మరి ఆలోచన చేయాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీ అందరికీ తెలుసు. మహిళా సోదరి మనలకు ప్రభుత్వం వచ్చి 48 గంటల లోపలనే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందమ్మా. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈరోజు గృహజ్యోతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో మన లాంఛనప్రాయంగా మరి ఈరోజు ఉచితంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరి చాలా విషయాలు పెద్దలు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు, ఎస్సీ గారు మాట్లాడారు, మరి జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. కాబట్టి నేను ముఖ్యంగా మరి రాబోయే కాలంలో పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పి కలెక్టర్ గారు చెప్పినారు. ఎవరు పూర్తి పేదవాళ్ళు ఉన్నారో అందరికీ అర్హత ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా ఆ పథకాన్ని కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా బుడిగజంగానికి సంబంధించిన మా సోదరి వాళ్ళకి అందరూ కూడా మీ ఈ యొక్క ప్రభుత్వం తరఫున పేదవాళ్ళకు అండగా ఉండే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో మీకున్న పరిస్థితుల్లో కూడా మరి ఏ విధంగా ఉండేది. ఈ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవాళ్ళకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా అమలు చేసే విషయంలో నేరుగా కార్యక్రమాలు అమలు వచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసమ్మా ఉచితంగా బస్సు సౌకర్యం అంటే రాష్ట్ర ప్రభుత్వమే మీరు ఎక్కడైతే ప్రయాణం చేస్తుందో ఆ డబ్బులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఆర్టీసీ డిపార్ట్మెంట్కి జమ చేస్తుంది. ఈరోజు కరెంటుకి సంబంధించినటువంటి 200 యూనిట్ల వరకు మీరు ఎంత కరెంటు వాడుకుంటున్నారో ఒక లబ్ధిదారు కానీ ఒక బెనిఫిషియర్ కానీ ఉంటే ఆ బెనిఫిషియర్ సంబంధించిన కుటుంబానికి సంబంధించిన డబ్బులు కూడా రాష్ట్ర ఖజానా నుంచి ప్రభుత్వం ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెల్లిస్తుంది. అంటే పేదవాళ్ళందరూ కూడా పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా మీకు అండగా ఉండే కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలని మనవి చేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గారు మరి అమలు చేసి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం గారికి మరియు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి